2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. మనకి ఎమర్జెన్సీలో డబ్బులు కావాలంటే, సడన్గా ఏదైనా డబ్బులు అవసరం అయితే గుర్తొచ్చేది గోల్డ్ లోన్. చాలా వరకు గోల్డ్ లోన్ మీదే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆధారపడుతూ ఉంటారు. చిన్న చిన్న అప్పుల కోసం కూడా గోల్డ్ లోన్ పెడుతుంటాం. బ్యాంక్స్కే కాకుండా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, చోళమండలం కానీ ఇలా చాలా వాటికి వెళ్ళి ఈ ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీస్ కూడా వెళ్ళి మనం లోన్స్ అడుగుతుంటాం. ముఖ్యంగా మనం గోల్డ్ తీసుకెళ్ళి దానికి సంబంధించి అన్ని చోట్ల ఒకటే నామ్స్ లేవు, అన్ని చోట్ల ఒకటే రెగ్యులేషన్స్ లేవు, అన్ని చోట్ల ఒకే రకమైన గైడ్లైన్స్ కూడా లేవు. దీనికి సంబంధించి రీసెంట్గా ఆర్బీఐ కంప్లీట్గా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్కి ఏదైతే బ్యాంకింగ్ కంపెనీస్ ఉన్నాయో, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో అందరికీ కూడా గోల్డ్ లోన్ విషయంలో అంటే గోల్డ్ తనఖా పెట్టి బంగారం కోలేటరల్గా పెట్టి లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకొస్తామని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేసిందనమాట. దీంతో సడన్గా నిన్న ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు లేదా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కావచ్చు చాలా వాటి షేర్ వాల్యూస్ విపరీతంగా డౌన్ అయిపోయినాయి. ఈరోజు కాస్త రికవర్ అయినాయి. ఈరోజు ఆర్బీఐ గవర్నర్ ఇంకో మాట చెప్పారనమాట. మేము నామ్స్ తీసుకొస్తామని చెప్తున్నాం కానీ అవి కఠినమైన నామ్స్ అని చెప్పట్లేదు. గోల్డ్ లోన్ సంబంధించి అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కూడా ఒకే రకమైన నామ్స్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే గోల్డ్ లోన్ విషయంలో రిస్క్ బేరింగ్ కేపబిలిటీస్ అనేవి ఒక్కొక్క రెగ్యులేటెడ్ ఎంటిటీస్ సంబంధించి చాలా చేంజెస్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ బేరింగ్ కేపబిలిటీస్ని గమనించి పూర్తి స్థాయిలో ఒక కాంప్రిహెన్సివ్ రెగ్యులేటరీ నామ్స్ తీసుకొస్తాం, కాంప్రిహెన్సివ్ నామ్స్ తీసుకొస్తాం, ఒక డ్రాఫ్ట్ పాలసీ రెడీ చేస్తున్నాం అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్పుకొచ్చారనమాట. గోల్డ్ లోన్కి సంబంధించి ప్రాపర్ నామ్స్ తీసుకొచ్చి మొత్తం గోల్డ్ లోన్కి సంబంధించిన గైడ్లైన్స్ అని కూడా హార్మనైజ్ చేస్తామని చెప్పి ఆర్బీఐ ప్రకటించిందనమాట. మనందరూ తెలుసు ముత్తూట్ ఫైనాన్స్ ఉందనుకోండి ఉదాహరణకి, దానిలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 98% గోల్డ్ లోన్సే. అదేవిధంగా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ కావచ్చు, మనపురం కావచ్చు, చోళమండలం కావచ్చు, వాళ్ళు మేజర్గా గోల్డ్ లోన్ బిజినెస్ చేస్తారు కాబట్టి ఈ నామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటికి సడన్గా ఏమైందంటే ఎప్పుడైతే ఆర్బీఐ నామ్స్ తీసుకొస్తున్నామని ప్రకటించిందో వీటి యొక్క షేర్ వాల్యూస్ డౌన్ అయినాయి. ఈరోజు కాస్త రికవర్ అవుతుంది. ఎందుకంటే ఆర్బీఐ మేము టైటన్ చేయడం కాదు, ప్రాపర్ నామ్స్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఓవరాల్గా అయితే గోల్డ్ లోన్స్ విషయంలో చాలా చేంజెస్ తీసుకురాబోతుంది ఆర్బీఐ. ఆర్బీఐ ఇప్పటికే గోల్డ్ లోన్కి సంబంధించి చాలా అంశాలు ఫ్లాగ్ చేసింది. ముఖ్యంగా అప్రైజల్ ప్రొసీజర్స్ కానీ, కన్జ్యూమర్ లేకుండా వాటిని రేటు వాల్యూ కట్టడం కానీ, లేదా రిస్క్ అండ్ వాల్యూ అంటే గోల్డ్ ఎంత పెడుతున్నాం దానికి రిస్క్ రేషియో ఎంత, రేపొద్దున గోల్డ్లో ప్రైజెస్లో వాలటాలిటీ వస్తే ఒకవేళ సడన్గా గోల్డ్ ప్రైజెస్ తగ్గినా పెరిగినా బ్యాంక్ ఎంతవరకు రిస్క్ బేర్ చేయగలదు, ఇలా చాలా దృష్టి పెట్టిందనమాట. గత సంవత్సరం అంటే నవంబర్ 2024లో కూడా గోల్డ్ లోన్కి సంబంధించి ఆర్బీఐ కొన్ని కొత్త ఆలోచనలు చేసింది. ముఖ్యంగా ఇంతకుముందు మనం గోల్డ్ లోన్ తీసుకుంటే కనుక చివరిలో లోన్ ఎండ్ పీరియడ్లో మనం ప్రిన్సిపల్ అసలు తీసుకున్న లోను తర్వాత వడ్డీ కట్టేవాళ్ళం. అది జనరల్గా ఒకటేసారి కట్టి తీసుకొచ్చుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా కాదు. ఆర్బీఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అంటే మంత్లీ కొంత ఖచ్చితంగా గోల్డ్ లోన్ పే చేయాలి. ఒకటేసారి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే గోల్డ్ రేట్ పడిపోవటం కానీ లేదా అంత వాల్యూ ఆ గోల్డ్కి లేకపోవడం వల్ల చివరిలో ఆ బంగారం ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ పే చేయకుండా జనం వదిలేస్తే వాళ్ళు కుదవపెట్టిన గోల్డ్ కంటే ఏదైతే బ్యాంక్లో గోల్డ్ పెట్టారో ఆ గోల్డ్ కంటే కూడా వాళ్ళు కట్టాల్సిన రేట్ పెరిగిపోవటం అంటే బ్యాంక్లో అసలు వడ్డీ పెరిగిపోవడం వల్ల చాలామంది గోల్డ్ వదిలేస్తున్నారు. దానివల్ల బ్యాంక్కి నష్టం వస్తుందన్నమాట. అలా కాకుండా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అంటే గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత చివరిలో అసలు వడ్డీ కట్టకుండా మంత్లీ కట్టే విధంగా ఆర్బీఐ కొత్త విధానం తీసుకొచ్చేసింది. ఇప్పటి వరకు ఆర్బీఐ గోల్డ్ లోన్కి సంబంధించి బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ అంటే మనం బంగారం కుదవబెట్టి అప్పు తీసుకున్నప్పుడు ఏదైతే ప్రిన్సిపల్ అంటే అసలు ఉంటుందో వడ్డీ ఉంటుందో చివర మన డ్యూ డేట్ వచ్చినప్పుడు మొత్తం కడతాం, నెలలా కట్టక్కర్లా. కానీ దానివల్ల వినియోగదారుడు కూడా బటన్ అవుతుంది. ఒక్కొక్కసారి గోల్డ్ వాల్యూ కన్నా కూడా వాళ్ళ అప్పు ఎక్కువైపోతుంది. ఇదంతా పక్కన పెట్టి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ స్కీమ్ ద్వారా వస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ
ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది. దాని మీద గోల్డ్ లోన్లో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా కొత్త గైడ్లైన్స్ ఆర్బీఐ తీసుకురాబోతుంది.